ఒక మాట చదవండి. ఈ వెలుగు ఎందుకొరకు? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఈ వెలుగు ఎందుకొరకు? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి, చీకటిగా ఉన్న ప్రతి మనుషుణ్ణి, చీకటిలో బ్రతికే ప్రతి మనుషుణ్ణి, చీకటి క్రియలు చేసే ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రతి మనుషుని. ఎవరు కావాలండి చీకటి? ఎవరు కావాలి? దొంగలకు, దుష్క్రియలు చేసే వారికి, దొంగలకు, మోసగాళ్లకు, వ్యభిచారులకు, ఇంకా లంచగొండి వారికి, ఇంటి కన్నం పెట్టే వారికి, ఇంకా తాగుబోతులకు. అవునా? చీకటే కావాలి. ఇప్పుడు దోసుకున్నాడండి, కొన్ని ఇండ్లు దోసుకున్నాడు దొంగ. వాడు ఎలుక్కు వంచుకుంటాడా? చీకట్లోనే వంచుకుంటాడు, చీకట్లోనే లెక్క పెట్టుకుంటాడు, చీకట్లోనే పంచుకుంటాడు. కావలసిందంత చీకటే. కానీ మన యేసయ్య ప్రతి మనుషుని వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్న, చీకటి క్రియలు చేసే వ్యక్తిని, ప్రతి మనుషుల్ని వెలిగిస్తున్నాడు. అందుకని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన నీతిమంతుల కొరకు రాలే, పాపుల కొరకు, చీకటిలో బ్రతికే వారి కొరకే వచ్చాడు. వారి జీవితాన్ని వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఇక్కడ మనం ఉన్నామంటే, ఈ రోజు ఇక్కడ ఆరాధనలో ఉన్నామంటే, ఈ రోజు ప్రభుభోజనంలో పాల్గొంటున్నామంటే దేవుడు మనల్ని వెలిగించాడు. స్తోత్రం. దేవుడు మనల్ని వెలిగించాడు. మనం చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రం. దేనికి వెలుగు? ఎస్, లోకానికి వెలుగు. మనం లోకానికి వెలుగండి. ఈ నమ్మదగిన మాట నేనా? లోకానికి వెలుగు. నువ్వెక్కడ పోయినా వెలిగే. దేవునికి స్తోత్రం. ఎక్కడ పోయినా నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ క్రియలో, నువ్వు చూసే ప్రేమలో, చూపే ప్రేమలో వెలిగే. దేవునికి స్తోత్రం. ఏంటి లోకానికి వెలుగేంటి? లోకానికి వెలుగేంటి? మనం చేసే క్రియలు, మంచి క్రియలు లోకానికి వెలుగు. దేవునికి స్తోత్రం. అందుకే వెలిగించాడు యేసయ్య. లోకములో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగిస్తుందట. ఎవరిని? ప్రతి మనుషుణ్ణి. ఏ ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశిస్తున్న ప్రకారమే వెలిగిస్తున్నాడు. ఒక్క కొవ్వొత్తితో ఎన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు చెప్పండి? ఒక్క కొవ్వొత్తితో ఎన్ని కొవ్వొత్తులు వెలిగించవచ్చు? లక్షల కోట్ల కొవ్వొత్తులను వెలిగించవచ్చు. ఇప్పుడు నేను కొవ్వొత్తి వెలిగించి పట్టుకున్నాను, 10 మంది ఉన్నారు. నా కొవ్వొత్తికి మీ కొవ్వొత్తి వెలిగించుకోవాలి కదా. ఇంకా అట్లా 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 అంటే గ్రౌండ్ లో 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మందికి ఆ కొవ్వొత్తులు వెలుగుటానికి ఎన్ని అవసరమైనవి? ఒకటే అవసరమైంది. దేవుడు విన్నారా? ప్రతి మనుషుణ్ణి వెలిగించడానికి, ప్రతి మనుషు
మనుషుల్ని బ్రతికించడానికి, ప్రతి మనుషుల్లో చీకటి తొలగించడానికి ఒక్కడు కారణమైండు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. రక్షకుడు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన నిజమైన వెలుగు. వెలుగు గురించే సాక్ష్యం ఇచ్చాడు కదా యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లారా, దేవుని వాక్యములో రాయబడిన మాట 12వ అధ్యాయం 46వ వచనములో రాయబడ్డ మాట చదివితే ఏమని రాయబడి ఉందంటే, అదే యోహాను సువార్త, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండక నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. కనుక యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే రక్షకుడు. ఆయన దైవత్వాన్ని గ్రహించిన ప్రతి వ్యక్తి జీవితం వెలిగించబడుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో చీకటి తొలగిపోతుంది. నేను ఒకప్పుడు చీకటిలో జీవించిన వాణ్ణి, ఒకప్పుడు తాగుబోతును, ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు బూతులు మాట్లాడేవాణ్ణి, ఒకప్పుడు లోకానుసారమైన జీవితము జీవించేవాణ్ణి. కనుక ప్రభు చెప్పినట్లుగా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆయన లోకానికి వచ్చిన ఏ వెలుగు? నిజమైన వెలుగు. దేవునికి స్తోత్రం. అందుకనే మత్తయి సువార్త 4:16 రాయబడ్డది. ఆ ప్రజలు ఎక్కడ ఉన్నారట? సముద్ర తీరమున ఉన్నారట, చీకటిలో ఉన్నారట, మరణ ఛాయలో ఉన్నారట. కానీ యేసయ్య అదే సమయానికి వారు అనుభవిస్తున్నటువంటి ఆ చీకటి బ్రతుకులోకి ఆమేన్ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెలుగు ఉదయించిందట. దేవునికి స్తోత్రం. వాళ్ళ చీకటి పారిపోయిందట. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రవి చీకటి బ్రతికితే ఎన్నో బాటలు ఉండపోనా ఇంటి దగ్గర? ఏ ఒక్క ప్లాట్ అమ్ముడు అయినా 10 బాటలు వచ్చేటి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? కనుక మనం వెలిగించబడ్డాము కనుక ఇంకా చీకటి మన ఇంట్లోకి రాదు, మన ఒంట్లోకి రాదు. దేవునికి స్తోత్రం. మనం అడుగు పెట్టిన ప్రతి స్థలములో చీకటి పారిపోతాయి, చీకటి క్రియలు పారిపోతాయి. నేను రక్షణ పొందిన తర్వాత మా ఊరు వెళితే మా అన్న వీళ్ళందరూ కూర్చొని కళ్ళు తాగేవాళ్ళు. కళ్ళు తాగితే నేను పోతే అరే వచ్చిండ్రా అని లొట్టెత్తుకొని వెనక పరిగెత్తేవారు. స్తోత్రం. వచ్చిండ్రా. ఇప్పటికీ తాగుతారు కన్నా కనబడకుండా తాగుతారు. అంటే చీకటి వారిపోయినట్ట కదా? మనల్ని చూస్తే చీకటి వారిపోతుందా లేదా? చీకటి క్రియలు పారిపోతున్నాయా లేవా? ఇప్పుడు మనము నిలబడ్డ చోట బూతులు మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడుకోవద్దు? మనము లోకానికి వెలుగు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన బ్రతుకును వెలిగించాడు యేసయ్య. మా బస్తీలో చాలా మంది బూతులు మాట్లాడుకునేవాళ్ళు, నేను చెప్పిన వాక్యాన్ని బట్టి, హెచ్చరికలను బట్టి ఇప్పుడు ఒక్కరు మా బస్తీలో బూతు మాట్లాడుకోరు. అంటే చీకటి వారిపోయిందా లేదా? వాక్యం ఏమని చదువుతున్నాం అక్కడ? చీకట్లో కూర్చున్న ప్రజలట గొప్ప వెలుగును చూశారట. దేవునికి స్తోత్రం.
ఆమేన్. కనుక దైవజనుడు పాట పాడిండు కదా, నువ్వు వెలిగించిన దీపము ఆరిపోదులే. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆరిపోదు? జడివానలోనైనను సుడిగాలిలోనైనను జడివానలోనైనను ఆరిపోదులే నువ్వు వెలిగించిన. మనది ఆరిపోతుంది కదా. మరి జర కష్టం ఎక్కువ వచ్చిందనుకో, కొంచెం ఇబ్బంది ఎక్కువ వచ్చిందనుకో, కొంచెం ఆపత ఎక్కువ వచ్చిందనుకో, ఆరిపోతుందా లేదా? మళ్ళీ ఎన్ని రోజులకు వెలిగించుకోవాలి. దేవునికి స్తోత్రం. సంఘానికి వత్తుండగా మళ్ళా చెప్తుండగా దైవజనుడు ప్రార్థన చేస్తుండగా, దైవజనుడు బలపడుతుండగా ఆ అవిశ్వాసము తొలగిపోయి కొంచెం వత్తి మళ్ళా బాగు చేయబడి అప్పుడు మళ్ళా కొంచెం వెలుగుతుంది. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆయన వెలిగించిన దీపం ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. చూడండి, యోబు జీవితంలో దేవుడు వెలిగించినటువంటి దీపం సుడిగాలిలోనైనా జడివానలోనైనా, కుమారులు చనిపోయినా, కుమార్తెలు చనిపోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా ఆ దీపము వెలుగుతుంటుంది. దేవునికి స్తోత్రం. ఆ దీపం ఆరిపోతలేదు, వెలుగుతుంది. నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. నేను ఆరిపోను. సుడిగాలిలోనైనా జడివానలోనైనా నేను ఆరిపోను. అది నిజముగా వెలిగించబడ్డ జీవితము. దేవునికి స్తోత్రం. అంతరంగం వెలుగుతుండాలి. ఆమేన్, ఆమేన్. చీకటికి అనుమతి ఇవ్వకూడదు. చీకటి క్రియలకు లోపల అనుమతి ఇవ్వకూడదు. చీకటి ఎప్పుడైతుందని చెప్పాను? కన్ను చెడిపోతే కథం. మన దేహానికి దీపం ఏంటి? కన్ను చెడినది అయితే కథం. దేహం అంతా కూడా చీకటిమయమే. ఇంకా ఏం చెప్తామో అర్థం కాదు. ఏం చెప్తామో అర్థం కాదు. అంత అభిమయముగా ఉంటది. అంత ఎట్లెట్లా ఉంటది. మాటలు ఎట్లనో ఉంటాయి, చేష్టలు ఎట్లనో ఉంటాయి. దేవుని బిడ్డలారా, పౌలు జీవితం వెలిగించబడ్డది. దేవునికి స్తోత్రం. ఆయన దేహానికి తలిగిన గుడ్డలు దయ్యాల దగ్గరికి తీసుకెళ్తే ఓహమ్మో కేకలేసినాయట. యేసు రక్తమే. ఆయన దేహం ఏంటిది? అగ్ని కదా. అంటే ఆయన దేహము వాక్యము అగ్ని లాంటిది, అంతే కదా. వాక్యము అగ్ని లాంటిది. ఇప్పుడు వాక్యమే శరీరం ధరించాడు కదా. ఇప్పుడు ఏం తింటున్నాం మనం? అగ్ని తింటున్నాం. దేవునికి స్తోత్రం. అగ్ని తింటున్నాం. మనం కూడా నిప్పులాగా అగ్నిలాగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. యోహానికి ఏం పేరుందండి? యోహానుకు ఏం పేరుంది? మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. మనం మండుతామా? స్తోత్రం. మనం మండుతామా? మనం కోపముతో మండిపోతాం. స్తోత్రం. ఆత్మలో మండాలి. ఆమేన్. దేంట్లో మండాలి?
ఆత్మలో మండాలి. ఏమి చదువుతున్నామండి? 12:46లో నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నిలిచి ఉండక ఈ లోకములకు నేను వెలుగయ్యొచ్చాను. దేవునికి స్తోత్రం. ఇంకా వెలుగులోనికి ఏం భయం అండి? వెలుగులున్న వాళ్ళు భయపడతారా? భయపడేవారు దేనికి భయపడతారు? చీకటికి భయపడతారు. భయపడతారా లేదా? చీకటికి భయపడతారు. ఇప్పుడు ఐగుప్తీయులకు 3 రోజులు చీకటి అయిందట. 3 రోజులు కూసున్న దగ్గరికి వెళ్ళవలేదట. సిమ్మన చీకటి, సిక్కడి చీకటి ఐగుప్తీయులకు. అరే యోహాన్ ఎక్కడున్నాడు? ఇన్నే ఉన్నా. ఒక్కొక్కరిని తడువులాడి చూసుకుంటే 3 రోజులు చీకట్లోనే ఉన్నారట. సిమ్మన చీకటి, సిక్కటి చీకటి. మన బ్రతుకులు అట్లా చేసిండా యేసయ్య? మన బ్రతుకులను వెలిగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యముతో వెలిగించాడు. ఆయన అభిషేకముతో వెలిగించాడు. ఆయన కృపతో వెలిగించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎందుకు మనము దీవించబడలేకపోతున్నాము? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాము? ఎందుకు చీకటి బ్రతుకులు? నిజంగా యేసయ్య మనలో వెలగాలి. ఆమేన్. నిజంగా వారి క్రియలు దుష్క్రియలు అయినందున వెలుగు వద్దకు. కానీ మనలో ఉంటే మనం ఎట్లుంటాం? దేవునికి స్తోత్రం. ఆయన నీలో నివసించును, మీలో సంచరించును. మనలో నివసించి మనలో సంచరిస్తే ఎట్లుంటది? మన బ్రతికే వెలుగుమయంగా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాయబడిన మాట 12:36 రాయబడిన మాట చదివితే ఈ విధంగా ఉన్నది. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగు యందు శ్వాసం ఉంచుడు. చీకటి రాబోతుంది, ఇంకా చీకటి కమ్మబోతుంది. దీపం ఉండగానే ఇల్లు వెలుగుండగానే చెక్క పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్ని చాలా ఆశలు ఉన్నాయి. చూద్దాంలే ముసల్దానానికి అంటే కాదు. అప్పుడు దీపం ఆరిపోతుంది. అప్పుడు నూనె లేదు. ఇప్పుడు ఎదుర్కొంటానికి వచ్చాడు పెళ్లి కుమారుడు. 10 మంది వెళ్ళారు. కొందరిలో ఏముంది? నూనె ఉంది. వాళ్ళ దీటీలు కూడా ఎలుగుతున్నాయి. సిద్ధెలలో నూనె ఉన్నది. కొందరికి సిద్ధెలలో నూనె లేదు. వాళ్ళ దీటీలు ఆరిపోతున్నాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధముగా ఉన్నవారు లోపలికి వెళ్ళిపోయారు. వీరు డోర్ తడితే ఇంకా నువ్వు ఎవరో నేను. అందుకనే చూద్దాంలే అనుకోకూడదు. దీపం ఉండగానే ఇల్లు, దీపం ఉండగానే ఆశలను వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అన్ని బాగుండగానే మనకు అన్నిటికంటే ఘనత ఏంటండి? అన్నిటికంటే, ఇంటి కంటే, సంపాదన కంటే, ఎండి కంటే, బంగారం కంటే, ఆస్తి కంటే, అంతస్తు కంటే, ప్లాట్ల కంటే మన ఏది? మన సంపాదన ఏది? పరలోక రాజ్యములో ప్రవేశించుటయే మన గురి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మన సంపాదన పరలోకం.
అందుకనే వారు గొర్రె చర్మములను ధరించుకొని బ్రతికారు. అందుకనే వారు తోలు దట్టీలను ధరించుకొని బ్రతికారు. దేని కొరకండి? పరలోక రాజ్యము కొరకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక దేవుని కొరకు వారు ఎంత శ్రమ పడ్డారండి. ఇక్కడ ఏమని చదువుతున్నామండి? మనం వెలుగు సంబంధులగున్నట్లు మీకు వెలుగుండగానే ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి. ఇంకా ముసలోడైనాక అయ్యగారు చాలా ఆశలు ఉన్నాయి, అయ్యా ఆశలు ఉన్నాయి, అన్ని వదిలిపెడతా కానీ కొంచెం తాటికలు తాగబుద్ధి అవుతుంది, కొంచెం ఈత కళ్ళు తాగబుద్ధి అవుతుంది, ఇంకుంది కదా, వయసు ఉంది కదా, తర్వాత చూద్దాంలే. కాదు, వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. జనములను చీకటి కమ్మబోతుంది, కటిక చీకటి కమ్మబోతుంది. దీపం ఉండగానే ఇల్లు, దీపం ఉండగానే చక్క పెట్టుకోవాలి. అసలు మేము ఎలుగు లైట్ పని చేసాడు మాకు తెలియదు. ఈ తరం వారు వచ్చారు, మా మనుమడు మన్మరాలు, వాళ్ళకు లైట్ పని చేసేయాలి. లైట్ పని చేస్తేనే కానీ నిద్రపోరు. యేసు రక్తమే లైట్ పని చేస్తేనే కానీ నిద్రపోరండి. కనుక దేవుని బిడ్డలారా, మనం చీకటి సంబంధులం కాదు, మనం వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రం. కనుక కీర్తనలో రాయబడింది 43, ముగించబోతున్నాను. 43:3 కీర్తన. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవునా? నీ వెలుగును నీ సత్యమును. ఇప్పుడు ఈ మూలకు చీకటి ఉంది, బ్యాటరీ వేసాం, చీకటి అట్నే ఉంటుందా? చీకటి ఉండదు కదా. చీకటి వారిపోతుందా లేదా? మనం ఎన్ని లైట్లు వేసినా మనలో ఉన్న చీకటి వారిపోదు. స్తోత్రం. చీకటి మాటలు, చీకటి చూపులు, చీకటి ప్రవర్తన, చీకటి క్రియలు కదా. కనుక చీకటి పారిపోవాలి. దేవునికి స్తోత్రం. మనం వెలుగు సంబంధులం. మనం వెళ్ళిన ప్రతి చోట చీకటి పారిపోవాలి, వెలుగుండద్దు. నేను పోతే కళ్ళు ఎత్తుకొని ఇంటి వెనుకకు వారిపోయే వాళ్ళు మా వాళ్ళు. స్తోత్రం. కళ్ళు ఎత్తుకొని ఇంటి వెనుకకు వారిపోయేవారు. వచ్చర ఆమేన్. మళ్ళీ అంత కలిసి తాగిన వాళ్ళమే, ఒకప్పుడు కలిసి ఈదులకు పోయిన వాళ్ళమే. ఈదులు అంటే తెలుసు కదా. ఈదులకు పోయిన వాళ్ళమే, తాడి చెట్ల కింద ఆయన వాళ్ళమే. కానీ ఎప్పుడైతే నేను వచ్చరా లొట్టెత్తు ఇంటెనుకకు పరిగెత్తేవాళ్ళు, ఎప్పటికీ నా ముందు దాగరు. స్తోత్రం. నేను అందరికీ శత్రువును. ఎందుకు తెలుసా? ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా ఎవ్వరికి ఒక బాటలు తీసుకురాను. స్తోత్రం. మా కొడుకు పెళ్లికి పందిరేసిర్రట. పెళ్లి పందిరి తుంగ కప్పిర్రు. పందిరేసి తుంగ కప్పిర్రు. ఈ పందిరి కింద అట్నే నిలబడ్డారు. నాకేం అర్థమైతలేదు.
ఏమన్నా వీళ్ళందరూ పందిరేసారు, మరి ఎవ్వరు పోతలేరు, అందరూ పందిరి కిందనే ఉన్నారు అని మా అన్నని అడిగిన. అడిగితే ఏమన్నాడు తెలుసా, వాళ్ళకు మనిషికో సీస కళ్ళు ఇయ్యాలన్నాడు. ఓ అమ్మ, కళ్ళు ఎక్కడిది, కళ్ళు లేదు, కథ లేదు. స్తోత్రం. ఆ పచ్చని పందిరి వేసి పందిరి కింద కళ్ళు దాగిపోతారట, అందరు అట్నే నిలబడ్డారు. మా అన్నని అడిగాను, ఏంటన్న వీళ్ళు ఎవ్వరు పోతలేరు, అందరూ పందిరి కిందనే ఉన్నారు అంటే, మనిషికి వచ్చేసి కళ్ళు తాగాలి. కళ్ళ యేసు రక్తం ఇచ్చావు, కళ్ళు ఎవరు తెస్తాడు? కళ్ళు అయితే ఏం లేదు, చూసి వెళ్ళిపోయిర్రండి. స్తోత్రం. చూసి వెళ్ళిపోయారు, కళ్ళు లేదు, ఏం లేదు. నేను అన్నాను, కళ్ళు బిల్లు ఏమని అడవది, ఈ పందిరి కింద కళ్ళు తాగుతారా వీళ్ళు? ప్రాణం అటువంటి చుట్టాలు కూడా నాకు దూరం అయిపోయారు. నా పెళ్లికి ఎంత కళ్ళు తెలుసా, ఒక రూమ్ నిండిపోయింది. అన్నం ఎంత తెలుసా, అన్నం ఇంతే, కళ్ళు ఇంత. పెళ్లి కుప్పలు వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? కళ్ళుకే. యేసు రక్తమే ఎంత భయంకరం అండి. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా రారు, బ్రతిమిలాడిన రారు, పత్రిక ఇచ్చిన రారు. ఎందుకు? దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. వెలుగునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన వెలుగు, ఆయన సత్యము బయలుదేరి చెప్తుంది కదా. మరి వెలుగు బయలుదేరినప్పుడు చీకటి పారిపోవాలా లేదా? మరి చీకటి పారిపోతలేదు కదా, చీకటి పారిపోతలేదు. ఇంకా బ్రతుకులో చీకటి ఉన్నది. చీకటి మాటలు, చీకటి చూపులు, చీకటి కోరికలు పారిపోవాలా లేదా? మరి మీ ఇంట్లో లైట్ పెట్టారు, ఇంకా మూలకు చీకటి ఉందా? ఉంటుందా చీకటి? మరి యేసయ్య వచ్చినప్పుడు అని పారిపోవాలి బయటికి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఒకరోజు నేను ఊరికి వెళ్ళే వరకు మంచి దర్జాగా ఆ లొట్టికి పీసు పెట్టి తాగుతారు. నేను దన్నని వెళ్ళే వరకు ఆకిట్లో అందరు తాగుతారు కూర్చుండి. నేను దన్నను కనపడ. వచ్చర లొట్టెత్తుకొని ఇంటికి గిబ్బ అందరూ వారిపోయారు. దేవునికి స్తోత్రం. ఇప్పటికి మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఈ ఆడ తాగుతారేమో కానీ నాకు కనబడినియ్యారు, అస్సలు కనబడినియ్యారు, కంట్లో పడనియ్యరు. దాచుకొని ఎక్కడ తాగుతారో కానీ అస్సలు నా కంట్లో పడనియ్యారు. స్తోత్రం. మా అన్న ఒక రోజు అరే ఇంటికైతే తిప్పి చుట్టాలు వచ్చారు కదా, నిత్య నేను అక్కడ చూసుకుంటా అన్నాడు. ఆ పేరు ఎత్తితేనే ఇయ్యా, దేవునితో స్తోత్రం. ఆ పేరు మీద గిట్ట నా దగ్గర తీసుకున్నావంటే నేను అందులో పాలు పొందిన వాడినే. దేవునికి మహిమ కలుగునగాక. ఇట్టి సేవకుడు దొరకటం మీకు ధన్యత. దేవునికి స్తోత్రం. మీరు లోబడితే ఇంకే ఎక్కువ ధన్యత. దేవునికి స్తోత్రం. ఎట్లయినా మీ కాళ్ళు చేతులు గట్టి మీ పరలోక గేట్ అవతల పడేసుడే నా వంతు. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి, ఎట్లయినా పరలోకపు గేటులో పడేయాలి. అప్పుడు మీరు అనుకోవాలి, అయ్యా మేము ఏమైపోయే వాళ్ళం, ఏం చేసినా మాకు కష్టమైన నష్టమైన కాళ్ళు చేతులు గట్టన్న పరలోకపు గేట్ అవతల పడేసినవయ్యా, అంతే చాలు. నీ పిల్లలు నీ కుటుంబం బాగుండును కాక అని నన్ను దీవిస్తే చాలండి. అందుకే ఈ ప్రయాసం. లేకుంటే మిమ్మల్ని మభ్య పెట్టచ్చు కదా, మిమ్మల్ని బుజ్జగించచ్చు కదా. మీ ద్వారా 1 రూపాయి తీసుకునే కాడ
10 రూపాయలు తీసుకోవచ్చు కదా, నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. శిల్పికి ఏదో అవసరం, చెక్కుడే కావాలి, శిల్పి తయారు కావాలి. ఆమేన్. చెక్కబడుతుర్రా? ఏం చెప్తాడు చెక్కటైన శిల్పిని? ఏం చెప్తాడు చెప్పండి? కాలి కింద పెట్టి చెప్తాడు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఏ పాస్టర్, నా మీద కాలు పెడతావు, కాలు పెట్టకుంటే చెక్కిన కొద్ది నువ్వు అట్టి మెసులుతావు. కాలు పెట్టి అణుగా దొక్కి చెక్కాలే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అంత చెక్కు పాస్టర్, అంత చెక్కు, కానీ మా ముక్కుని చెక్కకు, మా చెవులు చెక్కకు, మా కాళ్ళ ఏళ్ళ చెక్కకు. ఫస్ట్ అవే చెక్కుతాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ తేడా కనపడితే అక్కడ చెక్కి మంచి శిల్పిని చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అది మా గురి. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉన్నారండి డబ్బుకు సేవ చేసేవారు, డబ్బులకు సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ డబ్బులకు కాదు సేవ. దేవునికి మహిమ కలుగును కాక. కానీ దేవుని మెప్పుకు సేవ. నేను ప్రతి చోట 100 మంది ఉన్న చోట వాడబడచ్చు. మిమ్మల్ని కాదనుకుంటే ప్రతి ఆదివారము 100 మంది ఉన్న చోట వాక్యాలు చెప్పే అవకాశాలు నాకు ఉన్నాయి. మా దగ్గరికి రండి అని నన్ను పిలిచేవారు ఉన్నారు, గౌరవించేవారు ఉన్నారు, కానికిచ్చేవారు ఉన్నారు, ఆదుకునేవారు ఉన్నారు. కానీ ఈ కొద్ది మంది కొరకు ఎందుకు వస్తాను? పిలుపు రథం వెనుక ఒక్కని కొరకు పరిగెత్తాడా లేదా? మీ కొద్ది మంది కొరకు ఎందుకు వస్తాను? అది దేవుడిచ్చిన బాధ్యత. దేవునికి స్తోత్రం. మన సేవ అద్భుతంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును కాదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డారా, మనము చేయవలసిన పని మనము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఏం చదివామండి? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరా చేయి. నీతిమంతులకు ఏం కావాలి? నీతిమంతులకు వెలుగు కావాలి. నిజాయితీ పనులకు ఏం కావాలి? వెలుగు కావాలి. చాలా. ఎంత వెలుగు అంటే ఎంత వెలుగు ఉంటే అంత మంచి. ఎక్కడన్నా చీకటి ఉందా? దిల్సన్ కట్టిన ఇట్లా లైట్లు ఎట్లా పెట్టాడు? దేవునికి స్తోత్రం. చీకటి ఎవరికి కావాలి? సంపాదించుకోవటంలోకి చీకటి కావాలి, పాపులకు చీకటి కావాలి. దొంగ వెలుక్కడికి అత్తాడా? దొంగకి ఏం కావాలి? ఎంత చీకటి ఉంటే అంత మంచిది. సింహన చీకటి ఉంటే ఇంకా మంచిది. పెద్ద హోటల్కి ఏం కావాలి? చీకటి కావాలి. స్తోత్రం. కానీ మనం వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రం. మనం వెలుగు వద్దకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అందరం మోకరించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఓ హల్లెలూయా. నా జీవితమును వెలిగించయ్యా. ఎక్కడ ఏ మూలకు కూడా నా బ్రతుకులో చీకటి ఉండద్దు.